నమస్తే ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు అయితే జైసింగ్ కళాకార్ వారి వర్క్షాప్లో ఉన్నాము. సో ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్ పోతే మనకు లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ వారి వర్క్షాప్ వస్తుంది. సో లోపలికి వెళ్దాం మనమైతే. సో భారీ విగ్రహం చూసుకోవచ్చు, ఇక్కడైతే శివుని రూపంలో ఉన్నది. సో లోపలికి వెళ్దాం ఇంకా. సో ఈ విగ్రహం వచ్చేసి మనకు దాదాపు 20 to 22 ఫీట్స్ ఉంటుంది. సో తొండంలో కూడా చూసుకోవచ్చు 5 శేషనాగులు. సో ఇక్కడ వచ్చేసి మనకు డమరుకం. సో విగ్రహం మీద అయితే చందమామ ఉన్నాడు. సో మొత్తానికైతే మనకైతే వినాయకుడు వచ్చేసి శివుని రూపంలో ఉన్నారు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. స్మైలింగ్ ఫేస్. మనకి జ్యువెలరీ కూడా చూసుకోవచ్చు, చాలా నీట్గా ఇచ్చారు. ఇక్కడ రుద్రాక్షలు అయినా కానీ, జ్యువెలరీ అయినా కానీ. సో ఇక్కడ ఇంకో విగ్రహం ఉందన్నమాట ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు పగడి గణేష్ అనమాట. సో గణేషునికి అయితే పగడి ఉంది. సో ఇది కూడా దాదాపు మనకు 18 to 20 ఫీట్స్ ఉంటుంది విగ్రహం వచ్చేసి. సో వెడత వచ్చేసి మనకు దాదాపు 14 to 15 ఫీట్స్ ఉంటుంది. సో ఆశీర్వాదం చేయి కూడా ఉంది ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఇంకా ఫిక్స్ కావాలి ఫ్రెండ్స్. సో 2-3 డేస్లో మనకైతే ఫిక్స్ అనేది అయిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇంకో విగ్రహం ఉంది, దగుడు శేఠ్ మహారాజ్. ఇది కూడా దాదాపు వచ్చేసి మనకి 14 to 15 ఫీట్స్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇంకో విగ్రహం అనమాట. ఇదనేది డై అనేది తీసిళ్ళు అనమాట ఫ్రెండ్స్. సో ఇది కూడా 4 to 5 డేస్లో మనకు అనేది పీసెస్ అనేది వెళ్తాయి అనమాట ఫ్రెండ్స్. సో ఇది కూడా మనకు దాదాపు హైట్ వచ్చేసి మనకు 14 to 15 ఫీట్స్ వస్తుంది. సో వెడత వచ్చేసి మనకు దాదాపు 12 to 13 ఫీట్స్ వస్తుంది ఫ్రెండ్స్. సో లోపలైతే ఇదే విగ్రహం అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మన జైసింగ్ కళాకార్ వారి వర్క్షాప్లో అప్డేట్. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.